మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ మ్యూట్ లో ఉంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఈ రోజున మరి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. మన దేవుడు బాగు చేయి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన దేవుడు పునరుద్ధరించగలిగిన దేవుడు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పునరుద్ధరించగలిగిన వాడు, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రెస్టోర్ చేయగలిగిన వాడు, ఒక వ్యక్తిని గాని, ఒక దేశాన్ని గాని, ఒక కుటుంబాన్ని గాని రెస్టోర్ చేయగలిగిన వాడు, పతనమైన స్థితి నుండి తిరిగి దానిని బాగు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతాను. కొద్ది జాగ్రత్తగా వాక్యాన్ని మీరు గమనించండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుకలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా మిత్తును. నా జనులు ఇకనెన్నటికీ సిగ్గునందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 24, 25 వాక్యాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మహాసైన్యమట. ఏమిటా మహాసైన్యం అని అంటే మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు. ఇవి ఎందుకు ఇశ్రాయేలు దేశం మీదకు వచ్చాయి అని అంటే వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని సరిచేయటానికి అనుమతించిన శిక్ష. అయితే ప్రియమైన వారలారా, అనేక జాతుల ప్రజల చేత వారు హేళన చేయబడుతున్నారు. మీ దేవుడైన యెహోవా ఎక్కడా అని ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు. ఇశ్రాయేలీయులు తలదించుకొని బ్రతుకుతున్న పరిస్థితి. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరిక మీదటి ఎన్నడూ సిగ్గునందరు. సిగ్గునందకుండా ఉండటం మాత్రమే కాదు, నా మహాసైన్యం నేను మిమ్మల్ని శిక్షించగా, నా మహాసైన్యం మీ అవిధేయతను బట్టి నేను మిమ్మల్ని శిక్షించగా, నా మహాసైన్యము మిడతలు, గొంగళి పురుగులు, చీడ పురుగులు, పసరు పురుగులు మీ యొక్క ఆహారాన్ని ఎంతగా తినివేశాయో, అంటే మీకు ఎన్ని ఆశీర్వాదాలు నాకు అవిధేయులై పోగొట్టుకున్నారో ఆ ఆశీర్వాదాలన్నీ తిరిగి నేను దయచేస్తాను. అంత మాత్రమే కాదు, పొరపాటును కూడా మీరు ఇక సిగ్గునందరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట ఇశ్రాయేలుకి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటి అని ఒకసారి మనం గమనించినట్లయితే, మిమ్మల్ని నేను బాగు చేస్తాను, మిమ్మల్ని రిస్టోర్ చేస్తాను, మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తానని ప్రభు ఈ చోట ఇశ్రాయేలుకి తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే మరొక వాక్యాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వాక్యంలో ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములు రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఎవరిని గురించి ప్రభు ఈ మాట చెప్తున్నాడంటే, దేవునికి విరోధంగా పాపం చేసి చెరబట్టబడబోతున్న యెషయా ప్రవచిస్తున్నాడు. బబులోను వారు మిమ్మల్ని చెరలోకి తీసుకుపోతారు అని యూదా, బెన్యామీను గోత్రాలకు యెరూషలేము రాజధానిగా కలిగిన పట్టణానికి ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తున్న దేశంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నది ఏమిటనంటే, మీరు శిక్షించబడతారు. మీరు ఎన్నిసార్లు ప్రవక్తలను పంపించినా మీరు మారు మనసు పొందిన వారు కాదు. మీ సహోదరుడైన ఇశ్రాయేలు శపించబడ్డా కూడా 10 గోత్రాలు మీరు ఇంకా మారు మనసు పొందల. ఖచ్చితంగా ఒకరోజు మీరు చెరలోకి వెళ్తారు. ఆ చెరలో నుంచి కోరేష్ అనే ఒక రాజు చేత, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో రాయబడినట్లుగా కోరేష్ అనే పర్షియా రాజు చేత నేను మిమ్మల్ని విడిపిస్తాను.
విడిపిస్తాను, మరలా మీరు తిరిగి యెరూషలేము రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారు. అయితే నేను ఏమి చేస్తానంటే ఒక రోజున మిమ్మల్ని మీ నిందకు మీ అవమానానికి ప్రతిగా మీ ఘనత కలగజేస్తాను. మీ నిందకు ప్రతిగా ఏమండి తాము పొందిన భాగం అనుభవించినట్లుగా మీరు చేస్తాను. రెట్టింపు భాగానికి మిమ్మల్ని కర్తలుగా చేస్తాను. మీరు శిక్షింపబడక ముందు ఒక భాగమే ఉన్నారు, శిక్షించబడ్డారు. తిరిగి నేను మిమ్మల్ని రిస్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులారా, యూదా గోత్రికులారా, ఎలా రిస్టోర్ చేస్తానంటే మిమ్మల్ని రెట్టింపు ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించినప్పుడు దేవుడికి బాగా తెలుసు, దేవుడి పోలికగా మొట్టమొదటిగా చేయబడిన ఆదామే, దేవుడు తన ఊపిరిని ఊదగా జీవాత్మ అయిన ఆదామే, నరుడులో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉండగా దేవుని ఆత్మ కలిగిన ఆదాము అవలే ఘోర పాపాన్ని చేసి దేవునికి అవిధేయులై ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. దేవునికి తెలుసు తాను సృష్టించిన మొదటి మానవుడే పతనమైపోయాడు. ఇక అతని సంతానం ఏదో ఒక రోజు తప్పనిసరిగా పతనం అవుతూ ఉంటారు, లేస్తుంటారు, పతనం అవుతుంటారు, లేస్తుంటారు. అందుకే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా ఒక వాగ్దానాన్ని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాన్ని ఒకసారి మీరు ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో ఒకసారి కనుక మనం ద్వితీయోపదేశ కాండాన్ని తీసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు. దేవుడు ముందుగానే ఎందుకో వాగ్దానం చేశాడు. నేను బాగు చేయ దేవుణ్ణి, నేను పునరుద్ధరించే దేవుణ్ణి. నేను ఒకవేళ మీరు పొరపాటున నాకు విరోధంగా మీరు పాపం చేసినప్పటికి కూడా మీరు కనుక తిరిగి నా దగ్గరికి రాగలిగితే తప్పనిసరిగా మిమ్మల్ని బాగు చేయవాడను. పాడైపోయిన పట్టణాలను కట్టగలిగిన వాడిని, పాడైపోయిన కుటుంబాన్ని కట్టగలిగిన వాడిని, చెదిరిపోయిన వివాహ వ్యవస్థను బాగు చేయగలిగిన వాడిని, పిల్లల జీవితాలు చెడిపోయి ఉంటే ఆ జీవితాలను బాగు చేయగలిగిన వాడిని, పాడైపోయిన సంఘాన్ని అవిధేయత వల్ల, సేవకుడి అవిధేయత వలనో, విశ్వాసుల యొక్క అవిధేయత వలనో ఒక సంఘం పాడైపోతే పాడైపోయిన సంఘాన్ని కట్టగలిగిన వాడిని, లేదా నష్టాలతో మునిగిపోతున్న వ్యాపారాన్ని తిరిగి వర్ధల చేయగలిగిన వాడిని, ఏ కారణం చేతన నీ ఉద్యోగంలో అవమానాలను పొందుతుంటే నీ అవమానానికి ప్రతిగా నేను ఘనతనివ్వగలిగిన వాడిని, ఎవడు ఆపాలని నీ ప్రమోషన్ ఆపాలని ప్రయత్నం చేసినా నేను తిరిగి నీకు ఆ ప్రమోషన్ ఇప్పించగలిగిన దేవుణ్ణి. కారణం ఏంటంటే ఐఎమ్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నేను పునరుద్ధరించగలిగిన దేవుణ్ణి, బాగు చేయగలిగిన దేవుణ్ణి. ఎప్పుడు కూడా మీరు నా చేతుల్లోనే ఉన్నారు. మీరు జిగట మన్ను, మీరు సారె మీద నేను పెట్టినప్పుడు మీరు విరిగిపోతున్నారు. అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని పారవేయకుండా మరొకసారి సారె మీద పెట్టి మిమ్మల్ని మంచి పాత్రగా చేయాలని ఆశపడుచున్నాను. మీరు ద్రాక్షావల్లి అయినా నాలో నిలిచి ఉన్నారు, తీగలుగా ఉన్నారు, కానీ మీరు ఫలించట్లేదు. మీరు ఎందుకు ఫలించట్లేదంటే మీరు ఎరువుని స్వీకరించట్ల, వాక్యమైన ఎరువుని మీరు స్వీకరించట్ల, బలాన్ని స్వీకరించట్ల. నా ద్వారా నా వాక్యం అనే బలమును మీరు స్వీకరించట్లేదు. మీలో ఉన్న రాళ్ళు, శరీర కార్యాలను మీరు తొలగించుకోవటం లేదు. మీ యొక్క హృదయంలోని ముళ్ళ పొదల్ని మీరు తీసివేసుకోవట్లేదు. ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మీ హృదయాన్ని మీరు దున్నుకోవట్లేదు. కనుక దీనివల్ల ఏమవుతుందంటే జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయులారా, యూదావారులారా, ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను బాగు చేయగలిగిన దేవుణ్ణి, పాడైపోయిన స్థలాలని కట్టగలిగిన దేవుణ్ణి, సమాధానం లేని కుటుంబంలో సమాధానం కలగజేయగలిగిన దేవుణ్ణి, సమాధానం లేని సంఘంలో సమాధానం ఇవ్వగలిగిన దేవుణ్ణి. ఈ మాట ఏ రోజు ఆయన ప్రామిస్ చేశాడో తెలుసండి. మానవుడు పతనం అవుతాడని ఆయనకు ముందే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పతనమైన మానవుడిని ఏమాత్రం ఆయన విడిచిపెట్టకుండా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1-3 వాక్యాలు మీరు చదివినట్లయితే, నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకు వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారును వినని ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టినో వాటిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దీనంతటికి ఒకే ఒక మార్గం అండి. దేవుడు ఆ రోజే వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, యూదా గోత్రికులకు వాగ్దానం చేశాడు, ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు. మిమ్మల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేసే బాధ్యత నాది. గాఢాంధకారపు లోయల్లో మీరు సంచరించినా తోడుగా నేను ఉంటాను. కృపాక్షేమాలను మీ వెంట నేను నడిపిస్తాను. మీ శత్రువుల ఎదుట మీకు భోజనం సిద్ధపరుస్తాను. మీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్టుగా చేస్తాను. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నేను బాగు చేయగలిగిన దేవుణ్ణి, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి మీకు ఇవ్వగలిగిన దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా పునరుద్ధరణ లేదా రెస్టోరేషన్ లేదా బాగుపడటం అంటే అర్థం ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా ఒక పాత సోఫా ఉంది, దాన్ని మన పూర్వీకుల దగ్గర నుంచి మనకు వస్తుంది, కానీ అది మనకు ఉండాలని ఆశ కలిగి ఉంది. అందుకని దానికి సంబంధించిన ఒక వర్కర్ని పిలిపించి, స్కిల్డ్ వర్కర్ని పిలిపించి, అలాగే మా తాతగారి కాలంలో సోఫా ఎలాగుందో అలాగే తయారు చేయాలని చెప్పి ఆ మోడల్ మనం చూపిస్తాం. మొత్తం మీద వాడు తన నైపుణ్యాన్ని అంతా ఉపయోగించుకొని ఆ సోఫాని యాజ్ ఇట్ ఈజ్ గా తయారు చేస్తాడు. అంటే మన సోఫానే ఇరిగిపోయిన కట్టికి జాయింట్ చేస్తాడు, ఒకవేళ చిరిగిపోయిన ఆ క్లాత్ ఉంటే దాన్ని కూడా జాయింట్ చేస్తాడు. ఏదో రకంగా మన తాతగారి కాలం నాటి సోఫా మన కళ్ళ ముందు ఉండేట్టుగా చేయగలిగిన నైపుణ్యం కలిగిన వాళ్ళు ఈరోజు ఉన్నారు. కొంతమందికి వాల్ క్లాక్ ఒకటి ఉంటుంది. ఆ వాల్ క్లాక్ 50 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది, పాడైపోయి ఉంటుంది. దాన్ని ఇప్పుడు బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ ఎక్కడో ఒకరిని పట్టుకుంటారు. ఏ విధంగానైనా మా ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న వాల్ క్లాక్ అది అలాగే మా ఇంట్లో ఉండాలని ప్రయత్నం చేసి ఆ వాల్ క్లాక్ని ఎట్లా ఒకట్లా బాగు చేయించుకొని ఇది 50 సంవత్సరాల క్రితం వాల్ క్లాక్ అని చెప్పుకుంటుంటారు. ఈ విధంగా వస్తువుల్ని కానీ లేదా ఒక ఇంటిని రెనోవేట్ చేయటం కానీ, అబ్బా ఆ రోజుల్లో ఇల్లులాగా కనపడుతుందో చూస్తుంటే మెడ్రాస్ రైల్వే స్టేషన్ ఉంది, పాత రైల్వే స్టేషన్ లాగానే కొత్త రైల్వే స్టేషన్ కూడా డిజైన్ చేసి కట్టారు. ఇది కొత్తది కూడా పాత దానిలాగానే ఉంది అంటే సేమ్ ఆ బ్రిటిషర్స్ డిజైన్ మళ్ళీ కట్టారనమాట. అంటే ఆ విధంగా స్కిల్డ్ వర్కర్స్ ఈరోజు ఉన్నారు. దాన్ని బాగు చేయటం అంటారు, పాడైపోయిన దాన్ని బాగు చేయటం అంటారు, పడిపోయిన గృహాన్ని మరలా తిరిగి అదే విధంగా రినోవేట్ చేయటం అంటారు. ఇది మామూలుగా పునరుద్ధరణ అన్నా లేదా బాగు చేయబట్టం అన్నా రెస్టోరేషన్ అన్నా దీని అర్థం ఇది. కానీ బిబ్లికల్ రెస్టోరేషన్, దేవుడు ఒక వ్యక్తిని బాగు చేస్తే, దేవుడు ఒక కుటుంబాన్ని బాగు చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జీవితాలను బాగు చేయగలిగిన వాడు. దేవుడు సోఫాలను బాగు చేయటం ఆయన పెద్ద పట్టించుకోడు. దాన్ని సోఫాలను బాగు చేయటం, పాడైపోయిన గిన్నెలను బాగు చేయటం ఇది ఆయన పని కాదు. ఆ పని అంతా మనలాంటి వాళ్ళని చేసుకుంటుంటాం. ఆయన జీవితాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. కారణం ఏంటంటే, మనము చేసే స్తుతుల మీదట కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉండాలని కోరుకుంటాడట. మనం ఆరాధన చేస్తుంటే దేవుడికి మహా సంతోషం అంటండి. దేవదూతలు ఆరాధన చేసినా సంతోషపడ్డంట ఆయన. తన పోలికగా సృష్టించబడిన మానవుడు ఆరాధన చేస్తుంటే మహా సంతోషం అటండి. బైబిల్లో ఆయన దేవదూతలతో మాట్లాడినట్టుగా ఎక్కడా లేదండి. ఏదో కొన్ని సందర్భాలు ఉండొచ్చు, కానీ ఆదాం అవ్వలతో ప్రతి సాయంత్రం ముచ్చటించినట్లుగా బైబిల్లో రాసింది. ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒకసారి మీరు గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంటే దేవునికి అంత విలువ. కారణం ఏంటో మీకు తెలుసు కదా. ఆదికాండం 1:26-27లో ఆయన పోలికగా ఆయన స్వరూపమందు మనం సృజించబడ్డాం. మన నాసికారంధ్రాల్లో ఉన్న జీవవాయువు ఆయన ఊదిన ఊపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను చూసినప్పుడల్లా నా పోలిక కలిగిన పాల్మాథ్యూ అని ఆయన సంతోషపడుతుంటాడు. ఆయన పోలిక కలిగిన నేను ఆయనకి ఇష్ట ప్రకారం బతకపోతే ఆయన దుఃఖపడతాడు కూడా. ఎలా దుఃఖపడతాడో తెలుసండి. ఆయన బహిరంగంగా ఏడవడంట, చాటున ఏడుస్తాడని బైబిల్లో రాసింది. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఆయన చాటున ఏడుస్తాడటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు రక్తం చెందించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని దుఃఖపరిచే దౌర్భాగ్య స్థితిలోకి మన జీవితాలు ఉండకూడదని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నానండి. ఆయన గాయాలు రేపే క్రైస్తవ్యం వ్యర్థమైన క్రైస్తవ్యం అండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మన జీవితాల్లో శరీర కార్యాలు ఒక్కొక్కటి విసర్జించుకుంటూ రాగలిగితే, ఆత్మఫలము ఫలించగలిగితే నా ప్రభు సంతోషిస్తాడు. తన భక్తులు అనుకున్న వారి జీవితాల్లో శరీర కార్యాలు చూసినప్పుడు ఆయన దుఃఖపడతాడండి. ఈ రోజున ఇంకా మన జీవితంలో శరీర కార్యాలు ఉంటే మనం ఫలించలేకపోతున్నాం, మంచి పాత్రగా మార్చబడలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క భాషలో రెస్టోరేషన్ అంటే ఒక జీవితం బాగు చేయబట్టడం అంటే అర్థం ఏంటి తెలుసండి? మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక త్రాగుబోతు వ్యక్తి, తిరుగుబోతు వ్యక్తి, వ్యభిచారి వ్యక్తి, లేదా రకరకాల వ్యసనాల చేత జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి. మొట్టమొదటి ప్రభు ఏం చేస్తాడంటే, అతని ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ప్రభు బాగు చేస్తే ఒక వ్యక్తిని మొదట అతని చెడు అలవాట్లన్నీ మాన్పిస్తాడండి. నెంబర్ 1. అంత మాత్రమే దేవుడు నా పని అయిపోయింది అనుకోడండి. బిబ్లికల్ రెస్టోరేషన్ అంటే ఏంటంటే, దేవుడు బాగు చేయటం అంటే ఏంటంటే, సెకండ్ స్టెప్ లో ఆ వ్యక్తిని దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట అతని పూర్వ స్థితికి తెస్తాడు. నెక్స్ట్ మరింత మహిమకరంగా ఆయన కొరకు వాడుకుంటాడు. ఇది బాగుపడిన వ్యక్తి యొక్క లక్షణం. ఈ రోజున మనం ఎవరమైనా సరే, నేను క్రీస్తు రక్తంతో కడగబడ్డాను, ప్రభు నన్ను బాగు చేశాడని నేను అనేక చోట్ల సాక్ష్యం చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను బాగు చేయటం అంటే ఏంటి తెలుసా అండి? నా చెడుతనం నుంచి మొట్టమొదటి నన్ను విడిపించాడు. ఈ రోజున ఆయన చేతిలో ఒక బలమైన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇంకా బలమైన పాత్రగా వాడుకోవాలనేది నా ఆశ, ఆ ప్రార్థన. ఈ రోజున మీలో రక్షింపబడిన వారు చాలా మంది ఉన్నారు. అందరూ రక్షించబడిన వారే, సేవలో ఉన్నవారు కూడా ఉన్నారు. మీరు ప్రభు చేత బాగు చేయబడిన వారు. నేను పగిలిపోయిన కుండల లాంటి వాళ్ళం, పగిలిపోయిన మట్టితో సమానం మనం. కానీ మనల్ని సార మీద పెట్టి ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆయన కొంత మనల్ని బాగు చేశాడు. మనం పూర్వ స్థితి నుంచి ఒక స్థితికి మనం వచ్చాం. మరలా తిరిగి పాత స్థితి, చెడిపోయిన స్థితి నుంచి మొదటి స్థితికి మనం వచ్చాం. ఈ రోజున నిజంగా నేను బాగుపడ్డ వారం, ప్రభు ద్వారా రక్షింపబడిన వారం. మేము క్రైస్తవులమని ధైర్యంగా చెప్పుకోగలగాలి అంటే అర్థమేంటో తెలుసండి? చెప్పుకోగలిగే వ్యక్తికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసండి? ప్రభు రెస్టోర్ చేస్తే ఆ వ్యక్తి ప్రభువుకి మహిమకరంగా జీవించగలుగుతాడు. ఆమెన్, హల్లెలూయా. నేను రక్షింపబడ్డానని చెప్పి మౌనంగా ఉండే వ్యక్తిగా ఉండడండి అతను. అతనికి ఎక్కడికి వెళ్ళినా కూడా అతడు ప్రభువుని ప్రచురపరిచే వ్యక్తిగా ఉంటాడు. అతడు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, సంసారంలో ఉన్నా, ఎప్పుడైనా సరే. అప్పుడప్పుడు నా భార్య నన్ను అంటుండేది, నిన్ను కుండలో పెట్టినా గానీ ఇగో నేను ఇక్కడున్నానని కుయ్యి అంటావు అనేది నన్ను. నిజమే, నా స్వభావం అది. నేను మౌనంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని నేను మౌనంగా పొరపాటును కూడా ఏ రోజు లేను, ఇక ముందు కూడా ఉండబోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితం ఉన్నంత వరకు ఆయన ప్రకటించాలని నా ఆశ. ఇది నేను సేవలో ఉన్నాను కాబట్టి. లేదా ఒక వ్యక్తి వ్యాపారంలో ఉంటాడు, ఉద్యోగంలో ఉంటాడు, తన స్థాయిలో తాను ప్రభువుని చూపించగలిగే జీవితాన్ని చేస్తాడండి, నిజంగా బాగుపడిన వ్యక్తి అయితే. ఈ రోజున ఇలా రిస్టోర్డ్ పర్సన్స్ క్రైస్తవ సమాజంలో చాలా తక్కువగా ఉన్నారు. మేము రక్షించబడ్డాం, మేము క్రైస్తవులు అని చెప్తున్నారు సాక్ష్యం. కానీ రెస్టోరేషన్ వాళ్ళ జీవితంలో కనబట్టల్లా. అంటే ప్రభువుని ఘనపరిచే కార్యాలు, ప్రభువుని ఘనపరిచే మాటలు, ప్రభువుని ఘనపరిచే సాక్ష్యం, ప్రభువుని ఘనపరిచే కుటుంబ జీవితం, ప్రభువుని ఘనపరిచే సేవా జీవితం వారి జీవితాల్లో ఘనపట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని చేత బాగు చేయబడిన వ్యక్తి 1 కొరింథీ 10:31 ప్రకారం తాను భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా ప్రభు నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి రెస్టోర్ చేయబడిన వ్యక్తిగా భావించవచ్చు. అలా కాకుండా బాప్తిజం పొందాడు, మా చర్చి మెంబరు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు, కానీ మోగోడులాగా ఎవరికి యేసుప్రభుని గురించి చెప్పడం, చెప్తే వాళ్ళ కులం వాళ్ళంట కొద్దిగా హేళన చేస్తారట, అందుకని పెద్దగా మాట్లాడడం. చాలా గొప్ప కులం నుంచి రక్షించబడ్డాడు, కానీ యేసుప్రభుని గురించి మాత్రం ఎక్కడ చెప్పడంట. అతడు రెస్టోర్ చేయబడ్డవాడు కాదు. అతడు కేవలం పాపం నుంచి ఒప్పుకొని విడిపించబడ్డ వ్యక్తే గాని నిజంగా దేవుని చేతిలో బాగు చేయబడిన వ్యక్తి కాదు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడు, సెకండ్ స్టేజ్లో అతను లేడు. అది ప్రమాదకరం అండి, అది ప్రమాదకరం. ఉంటే చల్లగన్న ఉండాలి, లేదా వెచ్చగన్న ఉండాలి. నులివెచ్చని స్థితి బహు ప్రమాదకరం. భక్తులు అనిపించుకోవడం బహు ప్రమాదకరం అండి. మనుషుల చేత భక్తులు అనిపించుకోవడం ప్రమాదకరం. దేవుడి చేత నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడం ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థలంలో నువ్వున్నా, నేనున్న ప్రభువుని ఘనపరిచేవారిగా నోరు తెరవవసరం లేదండి. మన సాక్ష్యం, మనం పెద్దలతో ప్రవర్తించే ప్రవర్తన, మనం పిల్లలతో ప్రవర్తించే ప్రవర్తన, మన బంధువుల మధ్య మనం నడిచే నడక, ఏమండి
మన స్నేహితులతో మనం ప్రవర్తించే ప్రవర్తన ప్రభు నామాన్ని గణపరచగలిగితే చాలు, మీరు నేను రెస్టోర్ చేయబడిన వారమని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులారా, ఒక సాక్ష్యం మీకు చెప్తాను. మీకు బైబిల్లో ఉన్నదే. 6 కుటుంబాలు పాడు చేసిన స్త్రీ అండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను సంధించాడు. ఆమె చేతిలో ఉన్న పాపపు కుండ పగలగొట్టింది. ఇంటికి వెళ్లి మౌనంగా నన్ను రక్షించిన దేవా నీకు స్తోత్రమని ప్రార్థన చేసుకుంటూ తలుపులు వేసుకొని ఉండొచ్చు. అంతవరకు బాగు చేశాడు అనుకుంటే, కానీ ప్రభు అంతవరకు ఎవరిని బాగు చేయడండి. ఈ రోజున ఎవడైనా బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాడంటే, 10 మంది ఎదుట తన ఉద్యోగం చేసే స్థలంలో నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడంటే వాడు దేవుని చేత బాగు చేయబడిన వ్యక్తి కాదు. ఇది స్పష్టంగా మీరు గుర్తుపట్టచ్చు. మా వాళ్ళు బాధపడతారండి నేను బహిరంగ సాక్షిగా ఉంటే. మీ వాళ్ళు బాధపడతారు కాదు, నా ప్రభు దుఃఖపడతాడు. నిన్ను రక్షించినందుకు నువ్వు మౌనంగా ఉంటే నా ప్రభు దుఃఖపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభువుకు సాక్షులుగా లేకపోతే మనం పునరుద్ధరించబడిన వాళ్ళం కాదు. సమాజ స్త్రీ 6 కుటుంబాలు పాడు చేసింది. భయంకరమైన చెడ్డ పేరుంది ఆ ప్రాంతంలో. మంచి అందంగా తయారై తిరుగుతుంది కానీ జీవితంలో నెమ్మది లేదు. విలువ లేని కుటుంబం. ప్రభు ఆమెను రక్షించాడు. ఇంటికి వెళ్ళి తన రక్షణ అలాగే తన హృదయంలో పెట్టుకుని మౌనం ఉండిపోలేదండి. ఆమె చేసిందంటే తెలుసండి, గ్రామంలోకి వెళ్ళింది. ప్రభు నా పక్షంగా చేసిన కార్యాలు, ప్రభు నా పక్షంగా గొప్ప కార్యాలు చేశాడు, ఆయన్ని చూద్దురు రండి అని చెప్పి ఊరు జనాన్నంతా తీసుకొని వచ్చిందండి. ఇదండి రెస్టోర్డ్ లైఫ్ అంటే అదండి పునరుద్ధరించబడిన జీవితం. యెహోవా చేత బాగు చేయబడిన ఒక వ్యక్తి యొక్క జీవితం అలా ఉంటుందండి. ఏమండి మేము పలానా వాళ్ళం అండి, కొద్దిగా బహిరంగంగా ఎక్కడ మాట్లాడలేమండి. నీ జీవితంలో రెస్టోరేషన్ లేదండి. బాగు చేయబడలేదు. నువ్వు నామకార్థ స్థితిలో ఉన్నావు. నామకార్థ స్థితి నులివెచ్చని స్థితితో సమానం. ఏ రోజైనా ఉమ్మివేయబడే అవకాశం ఉందండి. చాలా భయంకరమైన సంఘము లవోదికీయ సంఘం. ఆ స్థితిలో ఈ రోజున మనలో ఎవరున్నా కూడా ఈరోజు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు ఎక్కడైనా ఇదిగో నేను ప్రభువు బిడ్డని, నా జీవితంలో ప్రభు ఈ కార్యం చేశాడు, నన్ను పాపం నుంచి విడిపించాడు, నేను ఈ రోజున పాపం చేయకుండా పవిత్రంగా బతకగలుగుతున్నానంటే నా ప్రభు కృపని సాక్ష్యం చెప్పగలిగే ధైర్యం కలిగిన వాడే ప్రభు చేత బాగు చేయబడిన వాడు. రూతు ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. మోయాబీయురాలు, ఇన్సెస్ట్ జనరేషన్కి చెందిన వ్యక్తి, అక్రమ సంతానానికి పుట్టిన వంశావళికి చెందిన వ్యక్తి. మొత్తం మీద ఏ మ్యారేజ్ జరిగిందో, లవ్ మ్యారేజ్ జరిగిందో, ఏ మ్యారేజ్ జరిగిందో, ఒక బెత్లెహేముకు చెందిన యెహోవా దేవుని బిడ్డ తన కొడుకుని ఆమెకి ఇచ్చి పెళ్లి చేసుకుంది. భయంకరమైన విగ్రహారాధికురాలు రూతు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ భర్త చనిపోయాడు. ఆమె జీవితం మోడు బారిపోయింది. మోడు బారిన ఆమె అదే మోయాబు దేశంలో ఉండకుండా రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి 17 వాక్యాలు చివరి వరకు మీరు చూస్తే ఇశ్రాయేలు దేవుడిని హత్తుకున్నట్లుగా మనం చూడొచ్చు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు చనిపోయిన చోట నేను చనిపోతానని ఇశ్రాయేలు దేవుడిని హత్తుకున్నట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇశ్రాయేలు దేవుడిని హత్తుకున్న రూతు బెత్లెహేములకు అడుగుపెట్టింది. బెత్లెహేములకు అడుగుపెట్టిన రూతు యొక్క జీవితంలో మనం గమనిస్తే బోయజును పెళ్లి చేసుకోవటం మాత్రమే కాకుండా ఇశ్రాయేలు వంశావళిని వర్ధిల్ల చేసిన రాహేలుతో పోల్చబడింది రూతు గ్రంథం 4వ అధ్యాయంలో. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని మనం రేపొద్దున పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఒకసారి చూసి, యేసు ప్రభువా రూతు నీకు ఏమవుతుందని అడిగితే, రూతు మా ముత్తమ్మని యేసు ప్రభు చెప్పక తప్పదు. అంటే యేసు ప్రభు వంశావళిలో చేర్చబడే గొప్ప ధన్యురాలైందండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు ఒక జీవితాన్ని బాగు చేస్తే అంత గొప్ప సాక్షిగా మార్చుకుంటాడండి. అంత గొప్ప సాక్షిగా మీరు నేను ఉన్నామా లేదా అనేది సమరయ స్త్రీ యొక్క ఉదాహరణ ద్వారా, రూతు యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం చూడొచ్చండి. మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో కూడా ఏమండి, బత్షెబతో పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో దావీదు అంటున్నాడు 11-12 వాక్యాల్లో, ఓ దేవా నా జీవితాన్ని బాగు చేయండి, నన్ను రిస్టోర్ చేయండి, రిస్టోర్ మీ ఓ లార్డ్ అంటున్నాడండి.
నా జీవితాన్ని తిరిగి బాగు చేయమని ఏడుస్తున్నాడు. 51వ అధ్యాయం 17వ వాక్యంలో కీర్తన గ్రంథంలో, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగం కదా. నేను విరిగిపోయాను ప్రభువా, నలిగిపోయాను, నాలో ఏ గర్వం ఇక లేదయ్యా. నీవు తప్ప నాకు దిక్కెవరు లేదు. నీ పాదాలే నాకు శరణం ప్రభువా, నీ పాదాలే నాకు శరణం. శరణని ప్రభువుని వేడుకున్నాడండి విరిగిన హృదయంతో. దావీదు జీవితాన్ని దేవుడు ఎంత బాగు చేశాడంటే, అపోస్తల కార్యాలు 13:22 అంటాడు, యెష్షయి కుమారుడైన దావీదు నా హృదయానుసారుడని సాక్ష్యం చెప్తున్నాడండి. నాకు ఇష్టానుసారుడని సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం కొరకు కొన్ని వేల కోట్ల రూపాయల బంగారాన్ని సంపాదించాడండి, సమకూర్చాడండి దావీదు చనిపోయే ముందు. కొన్ని వేల కోట్ల రూపాయల బంగారమే కాదు, ఏమండి, దేవదారు మానులను సమకూర్చి పెట్టాడు. దేవుని మందిరం కొరకు తాను చేయగలిగినంత చేశాడండి. సొలొమోను సమకూర్చింది ఏం లేదు, దావీదు సమకూర్చిన దాంతో మందిరాన్ని కట్టాడు. ఈ ముగ్గురు జీవితాలు కూడా మీరు చూస్తే ఎంత అద్భుతంగా దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేయగలడో మనం చూడగలిగాం కదండి. మన కుటుంబాలు కూడా చాలా మంది జూమ్ లో ఉన్న కుటుంబాలు, బాగుపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నేనే ఉదాహరణ. నా జీవితాన్ని ప్రభు బాగు చేసి రెస్టోర్ చేశాడు. ఈరోజు అందుకే ఎక్కడికి పోయినా నా ప్రభువు మహిమకరంగా ఉండాలనేది నా ఆశ. కొన్ని బలహీనతలు నాలో ఇంకా ఉన్నప్పటికీ కూడా, శరీర రీతిగా నేను బలహీనైనప్పటికీ కూడా, ఏ విధము చేతనైనా ప్రభువుకు మహిమకరంగా నేను బతకాలి, ఎవడున్నా ఎవరు లేకపోయినా. ప్రియమైన దేవుని బిడ్డలరా, నా దేవుని మహిమకరంగా ఉండాలనే ఒక మంట నాలో కలిగి ఉంది, ఈ రోజు కూడా ఉంది. కారణం ఏంటంటే, నేను రెస్టోర్డ్ వన్ కాబట్టి, దేవుని చేత బాగు చేయబడిన వ్యక్తిని కాబట్టి. ఈ రోజున ఆ మంట నా ప్రియ సహోదరి, సేవకుడా, సహోదరుడా, నీలో ఉండాలి. ఏ వయసు వాడివైనా ఆ మంట నీలో లేకపోతే, నువ్వు రెస్టోర్ చేయబడిన వ్యక్తివి కాదండి. నువ్వు తిని పడుకుంటున్నావు, ఏదో బైబిల్ కాసేపు చదవాలిగాడు చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇక మిగతాదంతా లోకంలోనే లోక బ్రతుకే ఉంటే నేను రెస్టోర్ చేయబడిన వాళ్ళం కాదండి. రెస్టోర్ చేయబడిన వ్యక్తి ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలోనే ప్రభువుని కనపరుస్తాడు. అందరూ సేవ చేయమని నేను చెప్పట్లా. ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో ప్రభువుని కనపరుస్తాడండి. ఏది చేసినా ప్రభువు నామ ఘనత కొరకు చేస్తాడండి. అలా చేయట్లేదంటే వాడు బాగుపడిన వ్యక్తి కాదు. వాడు ఎంత సాక్ష్యం చెప్పినా, ఎంత అరిచినా పులిపేట మీద నిలబడి మీరు గుర్తుపట్టొచ్చు, అతడు బాగు చేయబడిన వ్యక్తి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని రెస్టోర్ చేయడానికి దేవాది దేవుడు ఏ కార్యాలు చేశాడనే దాన్ని మనం చూసినట్లయితే పేతురు యొక్క జీవితాన్ని మనం గమనించగలం. పేతురు యొక్క జీవితాన్ని గురించి 4 సువార్తలు రాయబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ముగ్గురు కూడా పేతురు 3 సార్లు అబద్ధం ఆడిన సంగతినే రాశారు. సంతాపపడి ఏడ్చిన సంగతిని మాత్రమే రాశారు. కానీ పేతురు బాగు చేయబడినట్లుగా 3 సువార్తలు ఎక్కడా కూడా లేదు. కానీ యోహాను భక్తుడు యోహాను 21వ అధ్యాయంలో పేతురు తిరిగి బాగు చేయబడ్డాడు. పగిలిపోయిన కుండను నా ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమకరమైన పాత్రగా మార్చాడు. చెడిపోయిన అతని జీవితాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు రెస్టోర్ చేశాడు, మహిమకరమైనదిగా మార్చాడనే విషయాన్ని యోహాను భక్తుడు ఒక్కడు మాత్రమే రాశాడు. ఈ విషయాన్ని మీకు చూపించాలనే ఇంతవరకు ఈ టాపిక్ నేను చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎవరిని దగ్గర నుంచి వెళ్ళిపోయినా నేను పొరపాటును కూడా వెళ్ళను. పేతురు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, నీ కోసం నేను చావనైనా చస్తాను, పొరపాటును కూడా నేను పారిపోను. ప్రభు ఏమంటున్నాడు? కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అన్నాడు. పేతురు ఏమనుకుంటాడు తెలుసా అండి? సూపర్లేటివ్ క్యాండిడేట్ అతను గొర్రె కాదనుకుంటున్నాడు, సూపర్ గొర్రె అనుకున్నాడు ఏమో. మొత్తం మీద అందరు వెళ్ళిపోయారని నేను వెళ్ళిపోను అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా వాళ్ళందరూ కాముగా వెళ్ళిపోయారు, కానీ పేతురు 3 సార్లు అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. అది దౌర్భాగ్యం, అతని జీవితంలో దౌర్భాగ్య స్థితి అది. ఒక చిన్న పిల్ల ఓయి నీవు అతనితో ఉన్నావు కదా అన్నది, అంతే. అమ్మాయి ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఒక ముసలాయన వచ్చి, రే నువ్వు అతనితో ఉన్నావు కదా, అయ్యా నీకు దండం పెడతా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మిగిలిన శిష్యులందరూ పారిపోయినట్లుగా బైబిల్లో ఉంది, కానీ పేతురు మాత్రం అబద్ధం చెప్పి పారిపోయాడు. ఇది ఘోరం.
ఇది ఘోరం. చర్చి నుంచి ఒకవేళ మీకు చర్చి నచ్చకపోతే కామ్గా తప్పుకోవాలి, ఇంకో చర్చి ఏదైనా చూసుకోవాలి. కానీ ఆ చర్చి మీద నిందలేసి మాత్రం వెళ్ళకూడదండి. అది ఒక దైవ సేవకుడు ఎందుకు ఈరోజు మీకు చెప్పాలనిపిస్తుంది. ఆ చర్చి మీద నిందలేసి పక్కకి వెళ్ళకూడదు, మనం కామ్గా పక్కకు తప్పుకోవాలి అంతవరకు. పేతురు యొక్క జీవితం చూస్తే శిష్యులందరూ పారిపోయారు భయపడి, మరణానికి భయపడి. పేతురు గారు మాత్రం అబద్ధాలాడి పారిపోయాడు. ఇది ఘోరమైన సంగతి. లూకా సువార్త 22వ అధ్యాయం 54 నుండి 61 వాక్యాలు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 74 వాక్యం, మార్కు సువార్త 14వ అధ్యాయం 66వ వాక్యం నుండి 72 వాక్యాలు. ఈ 3 సువార్తల్లో కూడా పేతురు 3 సార్లు అబద్ధం ఆడి పక్కకి వెళ్ళిపోయినట్లుగా రాసింది. సంతాపపడి ఏడ్చినట్లుగా కూడా రాసింది. నో డౌట్ అందులో ఏడ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఇంకొక విషయం కూడా మీకు బాగా తెలుసు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అతను కూడా ఏడ్చాడండి. అతను కూడా ఏడ్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వాక్యంలో ఇస్కరియోతు యూదా తాను నిరపరాధ రక్తాన్ని చిందించానని బాధపడి ఏడ్చినట్లుగా ఆ చోట రాసింది, సంతాపపడినట్లుగా రాసింది. అయితే ఏడ్చిన వాడు ఏం చేశాడంటే, పాపాన్ని క్షమించగలిగిన, జీవితాన్ని బాగు చేయగలిగిన, జీవితాన్ని పునరుద్ధరించగలిగిన యేసు దగ్గరికి రాకుండా చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు అతన్ని ఉరేసుకోమని చెప్పింది. ఉరేసుకున్న వెంటనే తాడు తెగింది. అతడి కింద పడి పొట్టపెగులన్నీ బయటకు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నిరపరాధ రక్తాన్ని చిందించానని పశ్చాత్తాపడ్డ మాట నిజమే, ఏడ్చిన మాట నిజమే, రిమోర్స్ఫుల్ అంటారు దాన్ని. వేదన చెందాడు, డిస్టర్బ్ అయ్యాడు బాగా. అయ్యో అయ్యో అయ్యోనే బాధపడ్డాడు. కానీ ఆ అయ్యో అయ్యో అనే ఆ బాధను తొలగించగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర రాలేకపోయాడండి. నీ భారాన్ని తొలగిస్తాను, నా దగ్గరికి రమ్మని ప్రభు చేసిన వాగ్దానాన్ని అతను మర్చిపోయాడు ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 11:28 అతనికి బాగా తెలుసు యూదాకి, కానీ అది మర్చిపోయాడు. అతను మర్చిపోయి భారాన్ని తొలగించిన ప్రభు దగ్గరికి రాకుండా చెట్టు దగ్గరికి వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడు. కానీ పేతురు మాత్రం పారిపోయాడండి. సముద్రం దగ్గరికి వెళ్ళాడు. 21వ అధ్యాయం యోహాను సువార్తలో చేపలు పట్టుకుంటా ఉన్నాడు అందరితో కలిపి. తనతో పాటు ఇంచుమించు 7 శిష్యుల్ని చెడగొట్టాడు. మొత్తం 8 మంది కలిసి చేపలు పట్టుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు యూదా దగ్గరికి ప్రభు పోవటానికి యూదా బతికిలేడు. బతికుంటే ప్రభు వస్తాడు, బతికి చచ్చిపోయినట్టు దగ్గరికి ప్రభు పోలేడు కదండి, ఎలా పోతాడు? యూదా అప్పటికే ఊరేసుకొని చనిపోయాడు. కానీ పేతురు బతికి చేపలు పట్టుకోవడానికి పోయాడు. కానీ పేతురు జీవితాన్ని రెస్టోర్ చేయాలని ప్రభు ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున బ్రతికున్న మన జీవితాలను బాగు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమెన్. బ్రతికున్న మన జీవితాలను పునరుద్ధరించాలని ప్రభు ఆశపడుతున్నాడు. బ్రతికున్న మన జీవితాలని మంచి పాత్రలుగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. బ్రతికున్న మన జీవితాలని ఫలించడి ద్రాక్ష వల్లిలో తీగలాగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ అవకాశం ఈ రాత్రి కూడా మనకు ఉంది. ఎక్కడ పగిలిపోయామో జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో. ఎఫెస్ సంగమా, మారు మనసు పొందు, తిరిగి నా దగ్గరికి రా, తిరిగి నా దగ్గరికి రా. నేను రెస్టోర్ చేస్తా, నేను బాగు చేస్తా. పాడైపోయిన పంట మరలా నీకు ఇస్తా. నీ కుటుంబంలో పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మరలా నీకు ఇస్తా. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని నీకు సమకూర్చి పెడతా. నువ్వు పోగొట్టుకున్న పంటని నీకు ఆశీర్వాదంగా నేను ఇస్తా. నీ కుటుంబంలో ఏది నష్టపోయాను అనుకుంటున్నావో ప్రభువుని విడిచిపెట్టి, లేదా కొన్ని బలహీనతల వల్ల, ప్రభువులో ఉన్నాను అనుకుంటాం చాలా మందిని, కానీ మనలో ఉన్న బలహీనతలు తగిన ఆశీర్వాదాలు మనం పొందకుండా చేస్తాయి. ఏ ఆశీర్వాదం ఏ బలహీనత వల్ల పోగొట్టుకున్నా ఈ రాత్రి ప్రభు కేకవేసి పిలుస్తున్నాడు. ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, తిరిగి నా దగ్గరికి రా. దేవునికి స్తోత్రం కలుగును కాక. తప్పనిసరిగా ఆయన రెస్టోర్ చేస్తానని ఆ రోజు వాగ్దానం చేశాడు. ఈ రోజు కూడా మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన రెస్టోర్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసండి. ఆయన బాగు చేస్తే ప్రశస్తమైన పాత్రగా మనం మారుతామండి. ఫలించే ద్రాక్ష తీగగా మనం మారగలుగుతాం. దేవుని నామాన్ని ఘనపరిచే యోగ్యమైన పాత్రలుగా మనం మారగలుగుతాం. ఇస్కరియోతు యూదా
తనను బాగు చేయగలిగిన యేసుప్రభు దగ్గర రాలేదండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన యేసుప్రభు దగ్గర రాలేకపోయాడు, ఆయనతో తిరిగినాడు. కానీ పేతురు కూడా రాలా, సముద్రంలో చేపలు పట్టుకుంటున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా దగ్గరికి యేసుప్రభు వెళ్ళాలనుకున్నాడు, కానీ అప్పటికే ఆయన చనిపోయాడు. పేతురు దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా వచ్చాడండి. సముద్రంలో వాళ్ళు చేపలు పట్టుకుంటుంటే వచ్చి, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందని అడిగాడు. ఆయన దగ్గర చేపలు ఉన్నాయి ప్రభు దగ్గర. అయినా సరే వాళ్ళని అడిగాడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటా అని. అంతలోకి ఒకడు అంటాడు, అరే అతడు ప్రభువు సుమి అన్నాడు చేపలు పట్టే వాళ్ళలో ఒకడు. 21వ అధ్యాయం యోహాను సువార్త 7వ వాక్యంలో పేతురు తాను వస్త్రహీనుడైన సంగతి తెలుసుకొని సముద్రంలో దుమికినని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, పేతురు యొక్క జీవితంలో రెస్టోరేషన్ ఇక్కడే స్టార్ట్ అయింది. తన దిగంబరత్వాన్ని ప్రభువుకు చూపించడానికి ఆయన ఇష్టపడలేదు. దిగంబరత్వం అనేది పాపానికి సాదృశ్యం. పాపి మాత్రమే దిగంబరిగా మారతాడు. నోవహు తాగి 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 దిగంబర అయ్యాడు. నోవహు భక్తుడే, కానీ తన యొక్క మనమడి శాపానికి కారకుడయ్యాడండి. ఎంతమంది భక్తులమని అనుకుంటున్న మనం మన పిల్లల జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నామా అని ఒక ప్రశ్న వేసుకుంటే, మన పిల్లలకు రావాల్సిన ఎన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టామో ఒకసారి ఆలోచన చేస్తే అర్థమవుతుందండి. గదరేనీల దేశంలో ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒకడు గుడ్డలు లేకుండా సంచరిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసండి? వాడి పాపం. వాడి పాపం వల్ల వాడిని పట్టిన దురాత్మలు వాడి రాళ్ళు తీసుకొని వాడిని వాడే కొట్టుకుంటున్నాడండి. పాపం దిగంబరిగా చేస్తుంది. పేతురు తాను దిగంబరిని తెలుసుకొని దిగంబరత్వం రావడానికి కారణం ఏంటో తెలుసండి? అవిధేయత. పచ్చని చెట్టైన యేసు ప్రభుకి ఇలా జరిగింది, నా బతుకేంటి, నేనేంటి అని కంగారు పడిపోయి ప్రాణ భయంతో పారిపోయి చేపలు పట్టుకుంటున్నాడండి. ఇక్కడ పేతురు యొక్క జీవితంలో రెస్టోరేషన్, పునరుద్ధరణ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సముద్రంలో దుమికెనని రాసిందండి. ఇక్కడే పశ్చాత్తాపం ప్రారంభమైంది. ప్రభు గమనించాడు. 21వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలరా మనం చూసినప్పుడు అక్కడ 21వ అధ్యాయంలో మీరు ఒక్కొక్క వాక్యాన్ని తర్వాత చదువుకుంటే 16, 17, 21 వాక్యాలను చదువుకుంటే పేతుర్ని ప్రభు అయిన యేసుక్రీస్తు 3 ప్రశ్నలు వేశాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు, నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. 3 సార్లు కూడా ప్రశ్న వేశాడు ప్రభు, 3 సార్లు ఆన్సర్ చెప్పాడు. దీనిలో ఉన్న ఉద్దేశం ఏంటంటే పేతురు 3 సార్లు అబద్ధాలు ఆడాడు. యేసు ప్రభు అతన్ని బాగు చేయడం కోసం 3 ప్రశ్నలు వేశాడు, అంతే. సింపుల్ మీనింగ్ ఇది. యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడండి. అలాంటి వాడిని బాగు చేయాలని యేసు ప్రభు నిర్ణయించుకున్నాడు. ఈరోజు మనల్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. మనం చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది మన బాగు అనేది, రెస్టరేషన్ అనేది. 3 సార్లు అబద్ధం ఆడితే 3 ప్రశ్నలు వేశాడు. మొట్టమొదటి వేసిన ప్రశ్న, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అక్కడ యేసు ప్రభు వాడిన పదం ప్రేమ అనే పదానికి గ్రీకు భాషలో చాలా పదాలు ఉన్నాయి. మొట్టమొదటిది స్టోర్జే, అది ఫ్యామిలీ లవ్, కుటుంబ ప్రేమ. రెండవది ఎరోస్, ఎరోస్ అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, రొమాంటిక్ లవ్. మూడవది ఫీలియో, ఫ్రెండ్లీ లవ్, సహోదరుల ప్రేమ. నాలుగవది అగాపే, సుప్రీం లవ్, గాడ్స్ లవ్. అగాపే ప్రేమ ఎంత గొప్పదంటే ఏమి ఆశించకుండా ఒక వ్యక్తిని ప్రేమించే ప్రేమ అండి. అది ఇంచుమించుగా మనకెవరికి ఉండదు, అది దేవుడికి మాత్రమే ఉంటది. ఆయన మన దగ్గర ఏమి ఆశించకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించాడు, ఈ రోజు కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనకి ఏ కోరిక లేదు మన మీద. మీరు బ్రతికితే చాలరా, మీరు బాగుపడితే చాలరా అనేది ఆయన ఉద్దేశం. మనం మన పిల్లలు సంతోషంగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. అగాపే ప్రేమది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫీలియో అనేది బ్రదర్లీ లవ్. ఈ బ్రదర్లీ లవ్ ఎప్పుడైనా చెడిపోవచ్చు. ఎరోస్ అనేది రొమాంటిక్ లవ్, అది అన్నం ఉన్నంత వరకు నడుస్తుంది, ఆ తర్వాత పక్క చూపులు చూస్తుంది. స్టోర్జే ఫ్యామిలీ లవ్. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకు ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులకు ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీలో కూడా ఫెయిలే. అందుకు ఒక భక్తుడు రాశాడు కదండి, ధరలోని ప్రేమలన్నీ నిజము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కలవరి ప్రేమ కడవరకు నిలిచి ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ ప్రేమలు ఏవి నిలబడేవి కాదండి. మరి ప్రేమించొద్దా? రొమాంటిక్ లవ్ ఉండొద్దా? ఫ్రెండ్షిప్ లవ్ ఉండొద్దా? ఫ్యామిలీ లవ్ ఉండొద్దా? అన్నీ ఉండాలి.
కానీ ఫైనల్ గా మన చూపు అంతా కూడా, మన దృష్టి అంతా కూడా మన నిస్వార్థంగా ప్రేమిస్తున్న యేసు మీదనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎబ్రీ 12:1 అంటాడు, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు మాత్రమే చూడండి. ఎందుకో తెలిసి ఆయన వైపు చూడమనేది. భర్త భార్యనైనా, భార్య భర్తనైనా ఏమండి, ఆ ప్రేమ వేరే ప్రేమ. అది అది 100% చివరిదాకా నిలుస్తుందని గ్యారంటీ ఏం లేదు. నేను చాలా మందిని చూశాను, భార్యకి అనారోగ్యం రాగానే పుట్టింటికి పంపించేవాళ్ళు చాలా మందిని చూశాను. నా కళ్ళతో నేను చాలా మందిని చూశాను. అది తాత్కాలికమైన ప్రేమే. కానీ మరి కాపురాలు చేయొద్దా? ఖచ్చితంగా చేయాలి. దేవుడి మీద దృష్టి నిలిపి కాపురం చేస్తే కాపురం నిలబడుతుంది. మరి పిల్లల్ని పెంచొద్దా? పెంచాలి. దేవుని మీద దృష్టి నిలిపి పిల్లల్ని పెంచాలి. మరి స్నేహం చేయొద్దా? స్నేహం చేయాలి. కానీ దేవుడి వైపు చూస్తూ స్నేహం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడే ఈ ప్రేమలు ఫలిస్తాయి. అప్పుడే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. అప్పుడే ఆ ఫ్యామిలీ వర్ధిల్లుతుంది. అప్పుడే భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ ఈ ఈ ప్రేమల్లో అగాపే లేదని, దేవుడు లేడనుకోండి, ఈ ప్రేమలు నిలబడే ప్రేమలు కావు ఇవి. అగాపే ప్రేమ అంటే నిస్వార్థంగా మనల్ని ప్రేమిస్తున్న యేసు వైపు చూస్తూ సజీవ యాగంగా మనల్ని ఆయనకు అప్పగించుకుంటూ మనం చేసే సంసారమైనా, మనం పెంచే పిల్లలైనా, ఏమండి, మనం చేసే స్నేహమైనా వర్ధిల్లుతుంది. అలా లేకుండా ఉంటే ఈ ప్రేమలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ఎవరిని ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. లోకం భయంకరంగా ఉన్న పరిస్థితి ఈ రోజున ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుని ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదటి అడిగింది ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమకి ప్రభు వాడిన పదం అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు దానికి ఆన్సరు, నిన్ను ఫీలియో ప్రేమతో ప్రేమిస్తున్నాను, సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నాను అని ఆన్సర్ చెప్పాడు. సెకండ్ టైం ప్రభు మళ్ళీ పేతుర్ని, నువ్వు అగాపే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అక్కడ ప్రేమ అనే రాసి ఉంటుంది. మనకిప్పుడు తల్లిని ఐ లవ్ యూ అంటాము, భార్యని ఐ లవ్ యూ అంటాము, పిల్లోడిని ఐ లవ్ యూ అంటాము. అసలు ఈ లవ్ అనే దానికి అర్థమే లేదు ఇంగ్లీష్లో. తెలుగులో ప్రేమ అనే దానికి అర్థమే లేదు. అన్ని లవ్లే ఇప్పుడు. ఏది ఏ లవ్ అర్థం వేసావట్లా. అసలు నా మనవరాలంటే నాకు చాలా లవ్ అండి అంటారు. ఏ లవ్ అనుకోవాలి? ఇక అప్పుడు ఓహో మనవరాలు అన్నాడు కాబట్టి మంచి ప్రేమ అనుకోవాలి. ఇక అమ్మాయి అంటే నాకు లవ్ అన్నాడు అనుకోండి, ఏ లవ్ అనుకోవాలి మనం? ఏ అమ్మాయి? చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి? వీటికి ఈ మన తెలుగు ఇంగ్లీష్ భాషలో అర్థాలు సరిగా లేవు. గ్రీక్ భాషలో ప్రత్యేకమైన ఈ ప్రేమకు పదాలు వాడున్నారు. కాకపోతే స్టోర్జే, ఎరోస్ అనేది బైబిల్లో ఎక్కడ వాడల, కొత్త నిబంధనలో వాడల. ఫీలియో అనేది, అగాపే అనేది రెండే వాడాడు. సహోదర ప్రేమ, ఏమండి, దేవుని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, ఏమి ఆశించని ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అగాపే ప్రేమలో మనం కొంచెమైనా అడుగు ముందుకు వేయగలగాలండి. నిస్వార్థంగా ప్రేమించే ప్రేమలో మన అడుగులు కొంచెమైనా ముందుకు పడితే ప్రభు సంతోషించి మనల్ని హత్తుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమ మనలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చాలా కష్టమే, చాలా చాలా కష్టమే. అయినప్పటికీ కూడా మన ప్రభు మనల్ని ప్రేమించాడని దృష్టిలో ఉంచుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు సాగితే అగాపే ప్రేమలో కూడా మనం కొంచెం వర్ధిల్లగలిగే అవకాశం ఉంది. రెండోసారి కూడా ప్రభు అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నామని అడిగితే పేతురు ఏం చెప్పాడు తెలుసండి? మరలా సహోదర ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, ఫీలియో అనే వాడాడు పేతురు. థర్డ్ టైం ఈసారి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. ఈసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసండి? 21వ అధ్యాయం 17వ వాక్యంలో, యోహాను సువార్తలో పేతురుని అడగటమే అగాపే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు అని అడగకుండా ఫీలియో అనే పదం వాడారు అక్కడ గ్రీక్ భాషలో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. అంటే కనీసం సహోదరుడి ప్రేమతోనే నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. పేతురు చెప్పిన సమాధానం ఏంటంటే, సహోదర ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అన్న సంగతి నీకు బాగా తెలుసు, 2 సార్లు కూడా నేను అదే చెప్పాను కాదు అన్నట్లుగా పేతురు యేసు ప్రభు వైపు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని బాగు చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ స్థాయికి దిగజారాడంటే, ఏ స్థాయికి దిగజారటం అనకూడదు, దాన్ని తప్పు, తగ్గాడంటే మనిషి స్థాయికి తగ్గాడు. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈ రోజున మిమ్మల్ని నన్ను రెస్టోర్ చేయడానికి, ఆయన బాగు చేయటం కోసం ఆయన ఏ స్థాయికైనా దిగిరాయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మన కుటుంబాల్లో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నా, మన బంధువులో రక్షణ లేని వారు ఉన్నా, మన పిల్లలు రక్షణ లేని వారు ఉన్నా, మీరు హృదయపూర్వకంగా మనం రిస్టోర్ అయ్యి మనం బాగు చేయబడిన వారం అయితే, ప్రభువా నా బిడ్డని బాగు చేయండి, నా తమ్ముడిని బాగు చేయండి, నా కుటుంబాన్ని బాగు చేయండి, మా అన్నను బాగు చేయండి,
అని బాగు చేయగలిగిన దేవుని చేతికి మనం అప్పగించగలిగితే వాళ్ళ స్థాయికి నా ప్రభు దిగి వాడిని ఏదో ఒక రోజు బాగు చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మీకు బాగా తెలుసుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వాక్యాల్లో ఏమనుంది? పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఏ విధము చేతనైనా మనల్ని రక్షించాలని ఆయన భూలోకానికి దిగి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంతగా మన స్థాయికి దిగి వచ్చాడండి ఆయన. పరలోకంలో రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చోవలసిన వాడు మన స్థాయికి దిగి వచ్చాడు. హెబ్రీ 2:14లో పాపపు దాసత్వం నుండి మరణ భయములో ఉన్న మనల్ని విడిపించడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నరావతారిగా భూమికి దిగొచ్చాడు. అంతగా దిగి వచ్చింది దేనికో తెలుసా? మిమ్మల్ని నన్ను రెస్టోర్ చేయడానికే. మనం ఎవరిని బాగు చేయమని అడిగినా వారిని ఈ రోజున బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 సార్లు అబద్ధమైన పేతురుని 3 ప్రశ్నలు అడిగాడు. పేతురు స్థాయికి దిగి వచ్చి పేతురుని బాగు చేశాడండి. జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 36 నుండి 42 వాక్యాల వరకు మీరు చూస్తే ధైర్యంగా వేల మంది ప్రజల మధ్యలో నిలబడి మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే జీవించండి అని మొట్టమొదటి సువార్త ప్రకటన చేసింది బాగు చేయబడిన పేతురు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున సహోదరుడ సహోదరి, నీవు నేను బాగు చేయబడిన వారం అయితే పేతురుని చూసి మనం నేర్చుకోవాలి. రెండవది, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో కుంటి భిక్షకుడు బాగై వారితో కూడా దేవాలయంలో గంతులు వేస్తుంటే ప్రజలందరూ తేరి చూస్తే పేతురు అంటున్నాడు, మమ్మల్ని ఎందుకు తేరి చూస్తున్నారు? మా శక్తి చేత గాని మా బలము చేత గాని వీడు స్వస్థత పొందలేదు. యేసుక్రీస్తునందలి విశ్వాసమే వీడిని స్వస్థపరిచింది. ఆమేన్, హల్లెలూయా. పేతురు యోహాన్లు ఆ స్వస్థత పొందిన ఘనతని తమ ఖాతాలో వేసుకోలేదండి. ఆ ఘనతని ప్రభు ఖాతాలో వేశారు. ప్రభు యందలి విశ్వాసమే వీడిని స్వస్థపరిచింది, మాదేం లేదురా పిచ్చోళ్ళరా అని చెప్పారు. ఈ రోజున మీకు తెలియదేముంది? టీవీల్లో చూస్తుంటే ఎవరిని కనపరుచుకుంటున్నారండి మనుషులు? ఆ అక్క ప్రార్థన చేసిందండి, అద్భుతమైన స్వస్థత వచ్చిందండి. ఇక ఆమె ఈ లోపల పొంగిపోవటం 4 సార్లు పొంగిపోద్ది. ఆహా, నేను కనుక అన్నట్టుగా. నాతో డైరెక్ట్ చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా మంది టంటోళ్ళు. ప్రభు మహిమను దొంగిలించే బ్యాచ్ ఇది, బ్యాచ్. వీళ్ళు బాగు చేయబడిన జీవితాలు కాదు వీళ్ళవి. పేతురు యోహానులండి, మొట్టమొదటి సువార్తికుడు పేతురు. ఎంత అద్భుతంగా, మా వల్లేం కాదురా బాబు, ఆయన నామందల విశ్వాసమే వీడిని పూర్ణ స్వస్థత కలగజేసింది. తిరిగి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలోనే 12, 13, 14 వాక్యాలు అంటాడు. మూడవ విషయాన్ని మీకు చెప్తాను. యేసు నామమందు తప్ప మరే నామమందు రక్షణ లేదు. దేవునికి స్తోత్రం కలుగు. డైరెక్ట్ గా ఈ రోజున ఉద్యోగం చేసే స్థలంలో ఎవరైనా సరే ఒక ఆఫీసర్ యేసు ప్రభువు నమ్ముకున్నావంట కదా అంటే, ఏముందిలేండి సార్, అందరు దేవుళ్ళే, మీకో దేవుడు మాకో దేవుడు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను విన్నా చాలా మందిని. ఏ దేవుడైతే ఏంటండి, మీరు వాళ్ళని పూజ చేస్తున్నారు, మేమేమన్నా పూజ చేస్తున్నాం, ఏదో మా నాన్నగారు నమ్ముకున్నాడు మేము కూడా నమ్ముకున్నాం అంతే. కానీ పేతురు అలా చెప్పలేదండి. బాగుపడ్డ పేతురు, ఈ నామమును తప్ప మరి ఏ నామం రక్షణ లేదు. 3 నెంబర్ 4వ అధ్యాయం 20, 22, 21 వాక్యాలు మీరు చూస్తే, మేము మనుషుల మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా? మేము దేవుని మాట వింటాము కానీ మనుషుల మాట పొరపాటును కూడా వినము. 4th వన్, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత రెస్టోర్ చేయబడిన వ్యక్తి, బాగు చేయబడిన వ్యక్తి యొక్క ధైర్యం ఎలా ఉంటుందంటే, వాడు ఏ ఫంక్షన్లో ఉన్నా, ఏ ఇంటికి వెళ్ళినా అవకాశం వచ్చిందంటే ఎవరైనా ప్రశ్నిస్తే యేసు నామమందు తప్ప మరొక నామమందు రక్షణ లేదని చెప్పగలుగుతాడు. యేసు నామాన్ని ప్రకటించొద్దని ఎవడన్నా హెచ్చరించినా కూడా నేను ప్రకటించకుండా ఉండనని ధైర్యంగా చెప్పగలుగుతాడు. దేవుడి ద్వారా కలిగిన ఏదైనా తన ద్వారా ఒక స్వస్థత కలిగినా, ఒక మిరకిల్ జరిగినా ఇది ప్రభు వల్ల జరిగిందని ఖరాఖండిగా చెప్పగలుగుతాడు. ధైర్యంగా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ప్రభు పరలోక రాజ్యంలో మిమ్మల్ని చేరుస్తాడని సువార్త చెప్పగలుగుతాడు. ఈ 4 లక్షణాలు ఉన్న వ్యక్తే బాగు చేయబడిన వ్యక్తి. పేతురు జీవితాన్ని ప్రభు పేతురు స్థాయికి దిగి వచ్చి బాగు చేశాడు, రెస్టోర్ చేశాడు.
ఈ రోజున మన జీవితంలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు. ప్రభు ఈ రోజున మనల్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. మంచి పాత్రలుగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. అడుగుదాం ప్రభువుని, ప్రభువా, నిన్ను నేను రెస్టోర్ చేయబడిన వ్యక్తిగా బతకాలని ఆశపడుతున్నాను. పేతురు వలె ధైర్యంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. బలమైన సువార్థికుడిగా బతకాలని ఆశపడుతున్నాను. నీ నామాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నాను. నీ వాక్యాన్ని ప్రకటించడానికి ఏమాత్రం నేను సిగ్గుపడను. ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా ఏమాత్రం సిగ్గుపడను. రబ్బా, ఒక తీర్మానంలోకి మనం రాగలిగితే, బాగు చేయగలిగిన దేవునికి మనల్ని అప్పగించుకోగలిగితే, తప్పనిసరిగా ఆయన చిందించిన రక్తం యొక్క విలువను మనము నిలబెట్టిన వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు బాగు చేయబడ్డాయా లేదా ఒక ప్రశ్న మనం వేసుకోగలిగితే, ఇంకా ఏమైనా బలహీనతలు ఉంటే ప్రభువుని అడిగితే ప్రభు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఆయన బాగు చేస్తానని వాగ్దానం చేశాడు, చేసి తీరుతాడు. మిమ్మల్ని బాగు చేశాడు. ఇప్పటికే మరింతగా బాగు చేయాలని ప్రభు యొక్క ఆశ. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.